నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మ. సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు జనవరి మాసం 2026లో? సింహరాశి వారికి 2026 1-4 వారాలు చాలా బాగున్నాయి. రెండో వారంలో యావరేజ్గా ఉంటుంది. సో మూడో వారంలో కొద్దిగా మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అంటే యావరేజ్గా ఉంటూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అంటే సింహరాశి వారికి యాక్చువల్గా 2026 ఓవరాల్ చూసినప్పుడు మేమే చెప్తాం కాబట్టి కొంత నెగిటివ్ ఎక్కువ ఉందని చెప్తారు. బట్ నేను మాత్రం చాలా పాజిటివ్ ఉంటుందని చెప్తాను. నేను ఎక్కడ స్వామి ఆదాయం తక్కువ, ఖర్చులే చెప్పారు, అన్ని ప్రమాదం చెప్పారు, రాహు బాలేడు, గురుడు బాలేడు, శని బాలేడు చెప్పారంటే సింహరాశి వారికి 12వ ఇంటి గోచారంలో గురుడు వస్తున్నాడు. ఇప్పుడు కాదుగా, ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతున్నట్టుగా ఎందుకు ఎప్పుడు ఏడాడు మీరు? సో మీకు మే జూన్ వరకు అద్భుతమైనటువంటి గురుడు శుభయోగం లాభంలో ఉన్నాడు. సో దానివల్ల మీకు కంగారు పడడం ఎందుకు? తప్పకుండా వీరికి ఎటువంటి ప్రయోజనం అంటే అప్రయోజనం ఏం లేదు, ప్రయోజనవంత శుభస్థితి ఉంది. కాబట్టి 1వ వారం 4వ వారం చాలా బాగుండి రెండో వారంలో కొంత యావరేజ్ అంటే కొంత, మూడో వారంలో కొంత నష్టాన్ని పొందుకునే అవకాశం. నేనేమంటే ఎవరైతే రిటర్న్ వస్తున్నారో, మీరు ఊళ్ళకి వెళ్ళి రిటర్న్ వస్తున్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కొంతమందికి అంటే ముఖ్యంగా ఈ రాశిలో కంటికి సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సింహరాశి వారికి కంటి సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం, క్యాటరైస్ వల్ల ఇబ్బంది పడే అవకాశం, గాయమయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే నేను మరీ లోతుగా వెళ్ళి చూసింది ఏంటంటే ఈ చెట్లు ఎక్కుతుంటారు పిల్లలు, ఈ మామిడికాయ కోసమో లేకపోతే ఇవే కాయల కోసమో సీతాఫలాల కోసం చెట్లు ఎక్కుతున్న వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లల్ని 3వ వారంలో కట్టడి చేయండి కాస్త జాగ్రత్తగా. పిల్లలు వాళ్ళకి తెలియకుండా పిల్లలు కొద్దిగా ఈ ఎడమ కన్నికి అది కూడా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీసా సంబంధ సమస్య కూడా 3వ వారంలో ఇంటర్వ్యూ ఉంటే మాత్రం దాదాపుగా నేను రాదనే చెప్తాను. వీసా వచ్చే అవకాశం కష్టమే. అంటే కొన్ని ముఖ్యమైన పనులు విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి పెద్దగా ప్రయోజనం కనిపించట్లేదు. అంటే అసలు వాడు ఫైలే చూడడం అనేది రిజెక్ట్ అంటాడు. ఇప్పుడు ఈ మధ్య పోతున్నటువంటి వీసాకి వెళ్తున్న వాళ్ళని అమెరికా కాన్సులేట్లో మనం చూడంగానే 10 మంది మైనస్ చేసి ఒక్కడికి ఇస్తున్నాడు. ఆ 10 మంది ఎందుకు మైనస్ చేస్తున్నాడో విషయం వాడు ఫైల్ చూడడు, మనకున్న ప్రాపర్టీ చూడడు, అరే మనం కెపబిలిటీ ఉందా అంటే కూడా చూడడు, వాడు డైరెక్ట్ రిజెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి మీరు 3వ వారం పెట్టుకున్నటువంటి సింహరాశి వాళ్ళకి మాత్రం వచ్చే అవకాశం కష్టం. తప్పకుండా జన్మజాతకం చూపించుకోవాలి. 3వ వారం ముఖ్యమైన పనులున్నా, ఇల్లు కొనాలనుకున్నా, స్థలం కొనాలనుకున్నా బాగుందా లేదనే విషయాన్ని తప్పక జన్మజాతకంతో కంపేర్ చేసుకొని మీరు కొనుగోలు చేస్తే మంచిది. రాజకీయ నాయకులకి ఊహించని పదవి గండం. ఇందాక మనం కర్కాటక రాష్ట్రాలకి అనూహ్యమైనటువంటి పదవి లాభం ఉన్నాం, ఇక్కడ అనూహ్యమైన పదవి గండం. వీళ్ళ పదవి అష్టమశని కూడా ఉందనుకుంటా కదా, బ్రహ్మాండంగా అష్టమశని ప్రభావం కూడా ఉంది. అందులో ఈ అష్టమశని ప్రభావం కన్నా వీరికి ప్రస్తుతం ఈ 3వ వారంలో కుజుడు మరియు శుక్రుడు యొక్క ప్రభావం యొక్క మార్పుల వల్ల ప్రమాదాలు పడే అవకాశం, అంటే ఇతరుల వల్ల అందులో స్త్రీమూలకమైనటువంటి ప్రమాదం కూడా ఉంది. సో అనవసరం అక్రమ సంబంధాలు కూడా ఇక్కడే తలనొప్పి, భార్యాభర్తల మధ్య చికాకు ఆ 4 రోజుల్లోనే, అసలు ఆ 4 దాటిపోతే మీకు మళ్ళీ శుభయోగాలు, అద్భుతమైనటువంటి ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ప్రభుత్వ ఉద్యోగం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, అనుకున్నది సాధించేటువంటి వ్యక్తిగత అంటే అనుకున్న సాధించడానికి వ్యాపారపరంగా లాభం, ఉద్యోగపరంగా లాభం. ఈ గ్రూప్లో ఉంటాయి వీళ్ళకి, గ్రూప్ ద్వారా ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి అంటే వ్యాపారం వాళ్ళకు కూడా లాభం ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా లాభం. అంటే చాలా మనోధైర్యం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. మనోధైర్యము, ఏదైనా సాధించగలిగే అవకాశం, గంభీరమైన మనస్తత్వము, కుంగిపోరు తొందరగా వీళ్ళు. మీరు సింహరాశి వారికి ఉన్న విశేషం ఏంటంటే తొందరగా కుంగిపోరు, చాలా ధైర్యంగా ఉంటారు. అది అంటారు కదా, సాయంత్రం బండ కింద చేయబడిన పైన నా చేయి మీదనే బండ ఉంది అంటాడు వాడు. బండ కింద చేయబడితే నొప్పి లేదు, కానీ వీడేంటంటే నా చేయి మీద బండ ఆపానని అంటాడు. అలాంటి ఒక కామెడీ తత్వంలో స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్, మనకు చూడడానికి కామెడీ ఉన్నా దే ఆర్ విల్లింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఉద్యోగంలో, విద్యలో రాణింపు ఉంటుంది. 1వ వారం 4వ వారం చాలా బ్రహ్మాండం. అంటే లాభాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నష్టం తక్కువ ఉంది. ఆ నష్టం తక్కువైనా సరే మానసికమైనటువంటి రుగ్మతని కలిగిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఎక్కువగా మీరు దానం చేసుకుంటే మంచిది. వ్యాపార పరంగా పర్వాలేదు, మంచి ప్రారంభంలోనే బాగుంది కాబట్టి కంటిన్యూ అవుతుంది. 2వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాస్త మనల్ని మనం పుష్ చేసుకుంటూ, తల్లిదండ్రుల మాట వింటూ, మంచి పేరు ప్రతిష్టలతో జాగ్రత్తగా ఉండగలిగితే తప్పకుండా మీరు అనుకున్నది సాధించే వ్యక్తిత్వము, ధనయోగము, మంచి ఐశ్వర్యము, బుద్ధి లాభము, విద్యాలాభము, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన ప్రయాణాలు,
కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, భూలాభము, కోర్టు వివాదాలు సమసిపోవడం, శుభకరమైన సంతాన వార్తలు, వివాహ సంబంధ చర్చల్లో కూడా సఫలత బాగా ఉంటుంది. 1వ వారం 4వ వారంలో కనుక మీరు అలా పెట్టుకుంటే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి లాభాలు, అంటే వివాహ సంబంధ అనుకూలతలు ఉంటాయి. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లి వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. అలాగే రైతన్నలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. అని కూడా సాధిస్తారు. కానీ దేవుడు మనకి పరీక్ష పెడుతూనే ఉంటాడుగా. ఆ పరీక్షల్ని గట్టెక్కించుకోవడానికి ధ్యానము, దానము, ధర్మము, పుణ్యబలము, అమ్మనాన్నల సేవ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు చూసుకుంటే సరిపోతుంది వారికి. ఏ దైవారాధన చేసుకోవాలి గురు? దైవారాధన విషయంలో సింహరాశి వారు తప్పకుండా మీరు చేసుకోవాల్సింది సూర్యనారాయణమూర్తి, విష్ణుమూర్తి, శివుడు ముగ్గురు ఉన్నారు. సూర్యనారాయణ స్వామి చేసుకోవచ్చు, విష్ణు ఆరాధన చేసుకోవచ్చు, శివయ్య ఆరాధన చేసుకోవచ్చు. సో 3వ వారంలో తప్పకుండా ఏదైనా శివక్షేత్రాన్ని దర్శిస్తే మంచిది. అంటే 12 జ్యోతిర్లింగాల్లో మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక జ్యోతిర్లింగాలు, ఒకవేళ ఆంధ్ర వైపు ఉన్నట్టయితే పిఠాపురం అక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలాగే మనకి తెలంగాణ వైపు ఉన్నట్టయితే మీకు వేములవాడ రాజన్న దర్శనం చేసుకుంటే చాలా మంచిది. శ్రీశైల దర్శనం ఇంకా మంచిది. ఇలా మీకు దగ్గరగా ఉన్నటువంటి క్షేత్ర దర్శనం, శివయ్య దర్శనం చేసుకుంటే తప్పకుండా మీకు శివానుగ్రహంతో అనుకూలత ఉంటుంది. మీరు సూర్యనారాయణమూర్తి గారిని అలాగే విష్ణుమూర్తిని కూడా మనం ధ్యానం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే మీరు తప్పకుండా కందులు మరియు గోధుమలు, శనగలు ఎక్కువగా దానం చేసుకుంటే శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఓకే గురుగారు, శుభమస్తు.